కొంచెం కొన్ని రోజుల తర్వాత చూస్తారు, అప్పటికి ఇవే రేట్లు ఉండవు కదా అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి? ఇది కేవలం తెలంగాణలో మాత్రమే, ఏపీలో పరిస్థితి నార్మల్గానే ఉండబోతుంది. అర్ధరాత్రి 1 గంటకు కూడా షోస్కి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో టికెట్ల రేట్ల విషయంలో కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేని నేపథ్యంలో మరి అక్కడ యథాతథంగా ఉండబోతుంది. రైట్, మరొక కాలర్ మనతో జాయిన్ అవుతున్నారు, ప్రశాంత్ ఫ్రమ్ ఎల్బీ నగర్, హైదరాబాద్. ప్రశాంత్ సార్ నమస్కారం అండి. నమస్తే ప్రశాంత్. నేను ఇందాక మీరు ఒక కాలర్తో మాట్లాడదే విన్నాను. అదే ఒక మధ్యతరగతి కుటుంబం ఒక రోజంతా కష్టపడి ఒక 1000 రూపాయలు తీసుకొస్తే అతన్ని కొడుకు టీనేజ్ ఎవరైతే ఉన్నారో ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూస్తున్నారని మీరు మాట్లాడారు కాలర్తోని. ఇప్పుడు ఆ 1000 రూపాయలు పెట్టి ఒక పవన్ కళ్యాణ్ సినిమా కోసమే వెళ్తున్నారా, మిగతా హీరోల సినిమాల కోసం వెళ్తున్నారా అండి? ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ సినిమా కోసమే కదా. బిఫోర్ సినిమాలు రిలీజ్ అయినాయి కదా ప్రశాంత్. దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. ఎవరి సినిమాకి వెళ్ళినా అదే పరిస్థితి కదా. మీరు అప్పుడు ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మీరు ఏ న్యూస్ హైలైట్ చేయలేదు, ఇలాంటి కాలర్స్ కూడా ఏం పెట్టలేదు, లైవ్ ప్రోగ్రామ్ ప్రశాంత్ యూ కెన్ గో బ్యాక్ అండ్ చెక్. ఆర్టీవీ గతంలో కూడా ఈ అంశం గురించి మాట్లాడింది. గేమ్ చేంజర్ సమయంలో కూడా మేము మాట్లాడాం. ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ దిస్. ఓకే సార్, మీరు కోర్టు ఆర్డర్స్ ఇస్తే మాట్లాడతారు, కోర్టు ఆర్డర్స్ చేయకపోతే ఇలాంటి న్యూస్ హైలైట్ చేయరు. ప్రశాంత్ 2 రోజుల క్రితం నేనే మాట్లాడాను, మీరు గమనించలేదేమో. 2 రోజుల క్రితం నేనే మాట్లాడాను ఆర్టీవీలో కూర్చొని, ఇదే స్టూడియోలో ఇదే ప్లేస్ లో కూర్చొని మాట్లాడాను. కావాలంటే యూ కెన్ గో బ్యాక్ అండ్ చెక్. ఓకే సార్, ఒక పవన్ కళ్యాణ్ సినిమాకే ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయండి. ఎందుకంటే మా పని మేము చేస్తున్నాం. మీరు ఎవరైతే కేసులు వేశారో వాళ్ళని కదా క్వశ్చన్ చేయాల్సింది. మమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఎట్లా? వి టాక్ ఫ్రమ్ బోత్ సైడ్స్ కదా. మీకోసం మాట్లాడతాం, పిటిషన్ వేసిన వాళ్ళ కోసం మాట్లాడతాం, అందరి కోసం మేము మాట్లాడతాం కదా. ప్రశాంత్, ఆర్ యు దేర్? న్యూస్ వస్తాయి, ఎవరైతే క్వశ్చన్ చేస్తారో ఎవరైతే చేశారో వాళ్ళని మీ ద్వారా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఒక పవన్ కళ్యాణ్ సినిమాకి అయితేనే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. మరి ఇది రాజకీయ పరంగానో తెలియదు, వ్యక్తిగత పరంగానో తెలియదు, పవన్ కళ్యాణ్ బ్యాట్ చేయడానికో తెలియదు. కొన్ని పెద్ద సినిమాలు ఎన్ని రాలేదండి, ఎన్ని వేలు పెంచలేదండి, ఎన్ని వేలల్లో బ్లాక్లు అమ్మలేదండి థియేటర్ల పక్కన. ఇప్పుడు ప్రజల కుటుంబాలు, పేదవాళ్ళు అనేది ఈయన సినిమా రిలీజ్ అయినప్పుడే గుర్తుకొస్తాయండి. టీవీ వాళ్ళకైనా మిగతా వాళ్ళకైనా ఎన్ని కోట్లు డొనేట్ చేయట్లేదండి పవన్ కళ్యాణ్ గారు. సో దేర్ ఈస్ నథింగ్ రాంగ్ అంటారా టికెట్ల రేట్లు పెంచుకోవడం అనే విషయంలో? అసలు తప్పే లేదు అంతేనా? 100% పెంచుకోవచ్చు. ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాన్ గా ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. నేను మధ్యతరగతి వ్యక్తినే, నేను 1000 రూపాయలు పెట్టి చూడను, నెక్స్ట్ డే చూస్తాను. నేను ఎవరైతే 1000 రూపాయలు పెట్టి చూడగలరో వాళ్ళు మాత్రమే వెళ్ళి చూస్తారు ప్రీమియర్స్ కి, అవునా కదా? అది దాంట్లో రాంగే లేదు, పెంచుకోవడంలో తప్పు అనేది లేదు. ఇన్ కేస్ పెంచడంలో తప్పు ఉంటే ఇవి మిగతా సినిమాలు అయితే పెంచారో వాటికి ఎంత అయితే ఇన్కమ్ వచ్చిందో ప్రీమియర్ షోలకి అదంతా రిటర్న్ కట్టియాలి ప్రొడ్యూసర్స్. సో డూ యూ థింక్ ఇదంతా కావాలని చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇది వాంటెడ్ గా జరుగుతుందండి. ఇది వాంటెడ్ గా పవన్ కళ్యాణ్ సినిమాకి వాంటెడ్ గా జరుగుతుంది, ఇది కావాలని. ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి, ఇది జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నానేమో నాకు ఒక డౌట్. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తుండు అని మాట్లాడుతుండు. సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి రావట్లేదండి. ఒక్క పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎదుర్కోవడానికి, వ్యక్తిగతంగా కావచ్చు, ఆయన సినిమాల పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అతన్ని ఎదుర్కోవడానికి పందుల్ల గుంపులు కట్టి ఆయనకి ఎలాంటి దారి దొరికితే అలాంటి దారిలో పవన్ కళ్యాణ్ బ్యాట్ చేయడానికి ఇలాంటి రాజకీయ శక్తులు కొన్ని తిరుగుతున్నాయని నా అనుమానం. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ అభిమానా ప్రశాంత్? నేను పవన్ కళ్యాణ్ అభిమానిని, కానీ అభిమాని పరంగా నేను మాట్లాడలేదు. ఆ దాడి జరుగుతుంది. there is nothing wrong in that. మీ అభిమాన హీరోని మీరు సపోర్ట్ చేసుకోవడంలో తప్పే లేదు. నేను ఎందుకు ఆ మాట అడిగానంటే ప్రశాంత్, ఇప్పుడు మీరు అంటున్నారు కుట్రపూరితంగా చేస్తున్నారు, కావాలని కొంతమంది ఇవన్నీ చేస్తున్నారని. సో ఎలా మరి దీన్ని ఎదుర్కొంటారు మీరు? ఫ్యాన్స్ ఏం చేస్తారు ఈ విషయంలో, టీమ్ కానీ ఫ్యాన్స్ కానీ? సార్ 100% ఖండిస్తున్నాం. మన కోర్టు కూడా అంటే నేను దీన్ని ఖండిస్తుంది. కోర్టు ఖండించి ప్రీమియర్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఒక నోటీస్ చూశాను నేను. నాకు బాగా అనిపించింది అది చూడగానే. ఎందుకంటే ప్రతి ఒక మినిట్ ఏదో సినిమాని బ్యాట్ చేయడానికి, పవన్ కళ్యాణ్ బ్యాట్ చేయడానికి ఏదో ఒక శక్తి పరిగెడుతుందండి. అది చూస్తే మాకు బాధ అనిపిస్తుంది. కొన్ని 100 కోట్లు 1000 కోట్లు దానం చేస్తున్నాయి. ఆయన ఏమైనా తింటున్నా? ఒక ప్రొడ్యూసర్ 100 కోట్లు పెట్టినప్పుడు సినిమా ఫ్లాప్ లాగా వచ్చింది అనుకోండి, అతను నష్టమే కదా. హిట్ టాక్ వస్తే వస్తుంది. ఒక యాజ్ ఎ ఫ్యాన్ గా చూడాలనుకుంటే 1000 రూపాయలు పెట్టి చూస్తాను నేను. నాకు ఆ 1000 రూపాయలు నా వల్ల కాదంటే 200 పెట్టి చూస్తాను నేను.
దాంట్లో నష్టం ఏముందండి? గేమ్స్ బెట్టింగ్ యాప్స్ లో పోతున్నాయి కదా, 1000-2000 పోతుంటారు. దాని Okay. గురించి ఎవరైనా హైలైట్ చేశారా? లేదు. పవన్ కళ్యాణ్ సినిమాకి 1000 రూపాయలు పెడితే జనాలు నష్టపోతారు, పేదవాళ్ళు వాళ్ళ కడుపు కొట్టి 1000 రూపాయలు తిన, అది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. ఓకే, కొంచెం ఆలోచించాలి సార్ మీరు కూడా. లేదు మేము అన్నీ చెప్తాం కదా ప్రశాంత్. మేము ఇప్పుడు మీరు అన్నట్లు బెట్టింగ్ యాప్స్ విషయం గురించి కూడా మేము చాలా ఫైట్ చేసాం, చాలా మాట్లాడాం, మేము అన్నీ మాట్లాడుతూనే ఉంటాం. బట్ యాజ్ ఏ ఫ్యాన్గా మీ ఆవేశాన్ని మేము అర్థం చేసుకోగలం. నేను నాది తెలంగాణ, మహబూబాద్ డిస్ట్రిక్ట్, మరిపేట మండల్, నీలకుర్తి విలేజ్ నాది. నేను తెలంగాణ పాలిటిక్స్ కన్నా ఏపీ పాలిటిక్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతా. ఇది ఖచ్చితంగా చెప్తున్నా, ఇది వాంటెడ్ గా జరుగుతుంది. ఇది పవన్ కళ్యాణ్ ని ఏ విధంగా పడితే ఆ విధంగా ఛాన్స్ దొరికితే ఎదుర్కోవడానికి, బ్యాట్ చేయడానికి ఇది కుట్రపూరితంగా జరుగుతుంది ఇది. సో మీరు సార్, మీ మనసుకు తెలుసు పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు. 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా తెలుసు అతని వ్యక్తిత్వం ఎలాంటిది, అతను ఎలాంటి వాడు. డబ్బు కోసం చేస్తాడా? చేయడు సార్, డబ్బు కోసం అసలు చేయడు. ఇది వాంటెడ్ గా ఒక్కరిని ఎదుర్కోవడానికి, రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికి జగన్ వల్ల కావట్లేదు. ఇలా సినిమా వాళ్ళకి డబ్బులు ఇచ్చి తిట్టేయడం, వ్యక్తిగతంగా విమర్శించడం, సినిమాల పరంగా దెబ్బతీయడం. ఎక్కడ ఇప్పుడు ఆంధ్రాలో కాదు, ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ అతని వల్ల కాలేదు కాబట్టి తెలంగాణ నుండి మన వైసీపీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇలాంటి పిటిషన్లు చేయడం, సినిమాకి బ్యాడ్ నేమ్ తేవడం. ఇది ప్రశాంత్, మీరు విన్నారా? నార్త్ అమెరికాలో కొన్ని షోస్ క్యాన్సిల్ చేశారు అక్కడ, మీరు విన్నారా? అక్కడ కొంతమంది అంటే అక్కడ ఉన్న వాళ్ళని ఈ ఫేక్ రికార్డ్స్ చెప్పండి, లేదంటే ఎంత వచ్చినాయో కాకుండా అంతకంటే ఎక్కువ డబ్బులు వచ్చినాయని చెప్పండి అని చెప్పి కొంచెం ప్రెజర్ చేశారని చెప్పేసి కొంతమంది ఫేక్ రికార్డ్స్ గురించి వాళ్ళు అసలు షోసే క్యాన్సిల్ చేశారు అక్కడ. మీరు విన్నారా? కారణం ఏంటంటే సుజీత్ ఒక 1 వీక్ 10 days ముందు మన ప్రింట్ ఫస్ట్ హాఫ్ అక్కడికి వెళ్ళింది, సెకండ్ హాఫ్ లేదు, ఎడిటింగ్ లో ఉంది కాబట్టి 1 వీక్ 10 days నుండి వాళ్ళు ప్రెజర్ చేసిరు. మాకు ప్రింట్ పడితే మేము ఏమంటారు ఓపెనింగ్ టికెట్స్ ఓపెన్ చేస్తామని చెప్పేసి అక్కడ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉంటారో వాళ్ళు ప్రెజర్ పెట్టారు. బట్ ఇక్కడ సుజిత్ మరి ఏమైందో తెలియదు, ఎడిటింగ్ వర్క్ లేకపోతే ఫైనల్ వర్క్ కాలేదేమో. రేపు సినిమా రిలీజ్ అన్నాక ఇంకా ప్రింట్ పంపలేదు. సో అక్కడ దాని వల్లనే ఇంకా 1 వీక్ 10 days వెయిట్ చేసి మా వల్ల అని చెప్పేసి అక్కడ క్యాన్సిల్ చేశారు షోస్. అది కాదు, ఫేక్ రికార్డ్స్ చెప్పమని చెప్పి కొంతమంది చెప్పారు, అందుకని క్యాన్సిల్ చేసామని వాళ్ళు చెప్పినట్లుగా తెలుస్తుంది. నథింగ్ అది జస్ట్ క్రియేటెడ్ అది. ఓకే, అంటే మీరు సినిమా ఏదో ఇంకా సెకండ్ హాఫ్ రాలేదని చెప్పి మాట్లాడుతున్నారు. నాకు తెలిసినంత వరకు అలా ఏం లేదు, వచ్చిందంట. అంటే అసలు అలాంటి గందరగోళం ఏం లేదు నాకు తెలిసి అంతవరకు. మీకు ఏమైనా మరి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు చెప్పండి. అదే 100% సార్, నేను చెప్పేస్తే ప్రింట్ అనేది 1 వీక్ ముందు వెళ్ళాలి అక్కడికి యూఎస్కి. ఓకే, రేపు ఐ థింక్ నిన్న ఈవినింగ్ వెళ్ళింది అనుకుంటా ప్రింట్. అయినా మీరు చూసుకోవచ్చు, నిన్న ఈవినింగ్ వెళ్ళింది. నాకు తెలిసి 666 దేవరా అక్కడ రికార్డ్స్ కొల్లగొట్టింది. ఒక కల్కి ఒకటే దాన్ని ఇంకా క్రాస్ చేయలేదు. ఎందుకని అంటే ఒక 1 వీక్ 10 days ప్రాపర్ ప్లానింగ్ లేక. ఓకే, సినిమా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా మా హీరో కంటారా, మా హీరోకి ఈ రికార్డులు మన నెంబర్ 1 ఉండాలి, ఇలాంటి మా వాడికి అసలు నథింగ్, అలాంటి పట్టించుకోడు. ఎప్పుడు ప్రజలను తిరుగుతాడు కాబట్టి హీరోకి అలాంటివి లేవు. వేరే హీరోలు అయితే ఒక టీమ్ మెయింటైన్ చేస్తారు. ప్రశాంత్ చివరిగా నేను ఒక్కటే అడుగుతాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి 800 రూపాయలు పెట్టారు, సరే మొత్తం రెగ్యులర్గా ఇదే రేట్ ఉండకపోయినా సరే పరిస్థితి ఇలా ఉంది. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి గవర్నమెంట్ కూడా అవకాశం కల్పించింది కాబట్టి రేపు రాజమౌళి గారు మహేష్ బాబుతో తీస్తున్నటువంటి సినిమాకి 1000 కోట్లు బడ్జెట్ మీకు తెలుసు కదా. సో ఎంత పెట్టే అంటే ఎంతైనా పెట్టుకోవచ్చా రేపు సినిమా టికెట్లకి అక్కడ కూడా? సార్ ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు 1000 కోట్ల బడ్జెట్ సార్. ఓకే, ఆ ఇన్కమ్ నెలకు 20,000 శాలరీ నాకు. రాజమౌళి ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 5,000 టికెట్ పెట్టింది అనుకో, నేను వెళ్ళగలనా? నేను వెళ్తానా చెప్పండి మీరు? హలో, వినిపిస్తుంది సార్. నేను వెళ్తాను 5,000 పెట్టి, వెళ్ళలేను కదా, వెయిట్ చేస్తా. నాకు సినిమా చూడాలని ఉంటది. వాళ్ళు 1000 కోట్ల బడ్జెట్ అంటే ఎంత బాగా తీసారో అని నాకు ఆతృత, ఎక్సైట్మెంట్. అంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది. డబ్బులు ఉన్నోళ్ళు, అభిమానులు ఉన్నోళ్ళు వెళ్తారు అంటున్నారు. ఆఫ్ కోర్స్ సార్. ఇప్పుడు టికెట్ 5 లక్షలు పెట్టి కొన్నారు, 5 లక్షలు పెట్టి కొన్నారు. 5 లక్షలు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువే కాదు. 5 లక్షలు కూడా మా పార్టీకి డొనేషన్ రూపంలో, అంటే మా హీరో కాబట్టి మేము ఇంత పెట్టగలం, మా హీరో కోసం మేము ఏమైనా చేయగలం అనేది వాళ్ళు ప్రూవ్ చేయడానికి 5 లక్షలు పెట్టి టికెట్ కొన్నారు. అదే 5 లక్షలు పార్టీకి ఫండ్ ఇచ్చారు. అది సో
సో అట్లా అంటే నేనేమంటున్నా అంటే రైట్. ఇలాంటి ఇష్యూస్ ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేసరికి ఇలా అంటే ఇలాంటి అడ్డంకులు పడితే మేము చాలా హర్ట్ అవుతాం సార్. ఓకే చాలా ఓకే హర్ట్ అవుతాం మేము. యాజ్ ఏ ఫ్యాన్ గా మీరు ఒక అభిమానిగా మీరు ఒక అభిమానిగా మాట్లాడుతున్నారు. మాకు అర్థమవుతుంది మీ బాధ, మాకు అర్థమవుతుంది. వీ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు మీ వాయిస్ కూడా వినిపిస్తున్నాగా మేము. మీరు మాట్లాడి మీతో నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను కదా, మీ మాట్లాడుతున్న మాటలు కూడా మేము వినిపించే ఉద్దేశమే మాకు కూడా. ఆర్టీవీ ఖచ్చితంగా అందరి వాయిస్ వినిపిస్తాం మేము. మీ వాయిస్ని వినిపిస్తాం, అడ్వకేట్తో మాట్లాడాం, మా రిపోర్టర్స్తో మాట్లాడుతున్నాం, ఫ్యాన్స్తో ఇంకా మేము మాట్లాడతాం, కుదిరితే సినిమా టీంతో కూడా మాట్లాడతాం ఖచ్చితంగా. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ తెలంగాణ. ప్రశాంత్, మీరు వినే ఉంటారు, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ తెలంగాణ. ఏపీలో యాజ్ యూజువల్గానే ఉంది పరిస్థితి అంతా కూడా. సో పరిస్థితి అభిమానులు చాలామంది, ఇంతకుముందు నేను చెప్పాను, మనం మాట్లాడుకున్నాం,